హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వ వరల్డ్. సో వెకేషన్కి నేనైతే హైదరాబాద్ వచ్చాను. అండ్ హైదరాబాద్లో నేను చూడాల్సిన వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి ఈ గోల్కొండ. సో నేనైతే జస్ట్ ఇప్పుడే గోల్కొండకి అయితే రీచ్ అయ్యాను. అండ్ రీచ్ అవ్వగానే మనమైతే ఇక్కడ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ అయితే టికెట్ తీసుకోవాలి. సో నేనైతే ఆన్లైన్ టికెట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. కొంచెం లోపలికి రాగానే మనమైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ ముందుకైతే వస్తాము. అలాగే ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లో అయితే మనకు ఒక ఎత్తైన ప్రదేశం అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఎత్తైన ప్రదేశం ఎక్కి కొంచెం అలా ఇలా తిరుగుతూ ఈ సీనరీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే కొంచెంసేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం రండి. గోల్కొండ కోటని సౌండ్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్తో కట్టబడింది కాబట్టి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎంట్రన్స్లో గనక మనమైతే క్లాప్స్ కొడితే ఆ సౌండ్ కొండపైన ఉన్న కోటపైకి అయితే వినబడుతుంది. దీని ద్వారా సైనికులు శత్రువులు రాకని అతి వేగంగా రాజుకైతే ముందే తెలిపేవారు. సో మనం ఇప్పుడు ఆ మెయిన్ హాల్ నుంచి మనము ఎగ్జిట్ కాగానే మనము ఇంకొక హాల్లోకి అయితే వచ్చాము. ఈ హాల్లోనే మనము క్లాప్స్ కొడితే కనుక ఆ సౌండ్ కొండపైన ఉన్న కోటపైకి అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఈ హాల్లో నుంచి మనము కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ అయితే పోవచ్చు. మనమైతే రైట్ సైడ్ వెళ్దాం. సో రైట్ సైడ్ కొంచెం దూరం పోగానే మనకైతే ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది ఏందో చూద్దాం. మరి ఇక్కడ ఏం జరుగుతుందిరా అని చూస్తే ఇది ఒక వెయిట్ లిఫ్టింగ్. కానీ ఇది మామూలు వెయిట్ లిఫ్టింగ్ అయితే కాదు. ఆ అమ్మాయి ఎత్తుంది కదా, అది 250 kg ఐరన్ బ్లాక్. మరి ఇది ఇక్కడ ఎందుకుందో తెలుసుకుందాం. అప్పట్లో ఈ బ్లాక్ని ఎవరైతే ఎత్తగలరో వాళ్ళని సైనికులుగా ఎంచుకునేవారు. ఇప్పుడైతే ఇది ఒక ఫన్ యాక్టివిటీగా మారింది. ఇప్పుడు మనము కొండపైకి ఈ మార్గంలో వెళ్దాం రండి. ఈ మార్గంలో కొద్ది ముందుకు రాగానే మనకైతే ఈ నాగుల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. అవి ఈ వేప చెట్టు కింద అయితే ఉన్నాయి. మనము ఈ దేవుణ్ణి దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్దాం. ఇలా మనము మెట్లు ఎక్కుకుంటూ పోతూ ఉంటే మనకైతే మధ్యదారిలో ఈ కోనేరు అయితే కనిపించింది. అలాగే మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అయితే నేను గమనించాను. మరి కొండపైన ఏదైనా గుడి ఉందేమో చూద్దాం.
ఇందాక చూసిన ఆ కోనేరు, అలాగే పసుపు కుంకుమ పెట్టిన ఆ మెట్లు వల్ల అనుకునేది కరెక్టే. ఇక్కడైతే ఒక గుడి ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి జగదాంబ మహాకాళి టెంపుల్ ఇది. ఈ గుడి చుట్టుపక్కల అయితే కొన్ని దేవతల ఫోటోలు అయితే పెయింటింగ్ చేశారు. అవి మనం చూద్దాం రండి. ఈ గుడికి లెఫ్ట్ సైడ్‌లో మనకైతే ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఆ ఎంట్రన్స్ లోపలికి మనం వెళ్ళగానే మనము గోల్కొండ కోటకు ముందుకైతే వస్తాము. అలాగే ఇక్కడ గుడి నుంచి ఒక ఎగ్జిట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇదే గోల్కొండ ఫోర్ట్. కోట లోపలికి వెళ్దాం రండి. కోట లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్‌లో పెద్ద హాల్ అండ్ అలాగే ఒక ఫ్లోర్ అంటే బాల్కనీ టైప్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కోట పైకి వెళ్దాం రండి. ఈ మెట్లు చూస్తున్నారు కదా! చాలా ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కరే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు పైకి ఎక్కగానే ఈ విశాలమైన మిద్ది ఉంటుంది. అలాగే ఈ మిద్ది పైన ఇంకొక కట్టడం అయితే ఉంది. మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్‌కి వచ్చాము కాబట్టి ఇక్కడ నుంచి టాప్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్‌గా మనము ఈ రైట్ సైడ్ రూమ్ లోపలికి వెళ్ళి ఔట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. చూశారు కదా! వ్యూ అయితే ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఓపెన్ స్పేస్ లోపలికి వెళ్ళి మనము అక్కడి నుంచి కూడా ఔట్ సైడ్ వ్యూ చూద్దాం రండి. ఈ వ్యూ కూడా చూసేదానికి చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ లెఫ్ట్ సైడ్ రూమ్ లోపలికి కూడా వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూద్దాం రండి. చూస్తున్నారుగా, ఇక్కడి నుంచి మనకు ఈ గోల్కొండ కోట పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఫైనల్గా మనమైతే ఈ గోల్కొండ కోటని చూసేసాము. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ కొండ ఎక్కి అలసిపోయి కింద గుడి దగ్గరే ఆగిపోతే కనుక ఈ కోటని అలాగే దీనిపై నుంచి కనిపించే ఈ వ్యూని అయితే మీరు చాలా మిస్ అవుతారు. సో గాయ్స్, నేను చెప్పేది ఒకటే, ఈ వ్యూ అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దండి. మనము ఇప్పుడు కొండపై నుంచి బయటకి వచ్చే దారిలో ఈ ఇంకొక కట్టడం లోపలికైతే వస్తాము. ఇక్కడ ఎందుకో మరి జనాలు నడిచేదానికి ఈ వుడెన్ ప్లాంక్స్ అయితే వేశారు. అలాగే అక్కడక్కడ మనకు ఒక గుహ లాంటి వాతావరణం, అంటే చీకటిగా ఉంటుంది.
ఇంకా మనకు ఆ చీకటి లోపల నుంచి గబ్బిలాల సౌండ్లు అయితే బాగా వినిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఆ చీకటి లోపలికి వెళ్ళే సాహసం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు మనము ఈ గుహ లాంటి బిల్డింగ్ నుంచి బయటకు రాగానే ఇంకొక ఓపెన్ స్పేస్లోకి అయితే వచ్చేస్తాము. ఈ ఓపెన్ స్పేస్లో ఈ కట్టడాలు చూస్తుంటే ఏదో స్టేజ్ లాంటిదైతే ఉంది. అలాగే మధ్యలో ఒక ఫౌంటైన్ కూడా ఉంది.